ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రుడు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచెయ్యవు. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానులింగం. 8 ఆయన. కాబట్టి సూర్యుడిని చూస్తావా శివుడే, చంద్రుడిని చూస్తావా శివుడే, భూమిని చూస్తావా శివుడే, అగ్నిని చూస్తావా శివుడే, వాయువా శివుడే, ఏది చూడు శివుడే, ఆకాశమా శివుడే, శివుడు కానిదేది. కాబట్టి ఆ భావనతో నువ్వు చూడగలిగితే లోపల చూసి సంతోషించవచ్చు. బయట చూడాలనుకుంటున్నావా, ఆలయంలోకి వెళ్ళి శివమూర్తిని చూసి నమస్కారం చేయొచ్చు. నువ్వు ఎలా పూజ చేద్దామన్నా అలా నీకు దొరికేటటువంటి వాడు. దొరకడం కాదు, నీవు ఆయన పట్ల స్వతంత్రుడవైపోయి ఆయన్ని తెచ్చుకుని అలా అర్చిస్తే ఆయన నీకు ఏదైనా ఇస్తాడు. నాకు ఇంకా భయం ఎక్కడుంది, ఇక్కడ కూర్చుని ఉన్నాడు నా తండ్రి. ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రుడు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచెయ్యవు. నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమిచ్చాడో దానికి తృప్తి పడు. ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు. కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు, కూర్చుంటున్నావు. నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు. వినలేని వాళ్ళు ఉన్నారు, వింటున్నావు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి. ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు. అది మానేసి ఎప్పుడు ఏదో పోయిందాన్ని తలుచుకుని ఏడవడం కాదు, వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కనుబొమలు ఎగరేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడు. శివుడు అనుగ్రహించాడా, అలా ఇలా ఉండదు. అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, మిగిలిన దేవతల యొక్క అనుగ్రహం వేరు, శివానుగ్రహం ఒక్కటి వేరు. ఆయనది మామూలుగా ఉండదు. ఉపమన్యువు ఒకప్పుడు ఆవు పాలడిగాడు తల్లిని. తండ్రి లేడు, ఎక్కడి నుంచి తెస్తుంది? పిల్లలందరూ ఆడుకునే వాళ్ళు ఏడిపించారు, తండ్రి లేని వాడి విని ఆవు పాలు ఎక్కడ తాగుతావు. తల్లి వాడి బాధ చూడలేక బియ్యపు పిండి నీళ్లలో కలిపిచ్చింది. వాడు పాలు అనుకుని తాగేసి మూతికి బియ్యపు పిండి అంటుకుంటే పరిగెత్తుకుంటూ ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఆవు పాలు ఇచ్చింది, తాగానన్నాడు. వాళ్ళ పిండి రవ్వలు పెదవుల మీద చూసి, నీ ముఖం, నీకు తండ్రి లేడు, ఆవు పాలు ఎక్కడివి? మీ అమ్మ వరి పిండి నీళ్లలో కలిపిచ్చింది, అదిగో నీ మూతి మీద బియ్యపు పిండి ఉందన్నాడు. వాడు తిన్నగా వెళ్ళి ఏడిచాడు తల్లి దగ్గర. ఏమ్మా, నాకు తండ్రి లేడా, నాకు ఇచ్చేవాడు లేడా ఆవు పాలు అని అడిగాడు. నీకు తండ్రి లేడని ఎవడు చెప్పాడు? సమస్త లోకములకు తండ్రి శివుడు. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగాట, ఈశ్వరుడు ఎప్పుడైనా పకపక పకపక నవ్వుతాడా అండి అని అడిగారు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, అసలు ఈశ్వరుడు చేసేదే ఆ పని, ఎప్పుడూ పకపక నవ్వుతూనే ఉంటాడన్నారు. అంటే అయ్యో ఎందుకండి అలా పకపక ఎప్పుడు నవ్వుతూ ఉండడం అని అడిగారు. అడిగితే టేపు పట్టుకుని భూమిని కొలతలు వేసుకుని నాదని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చేసారు, మళ్ళీ ఇవాళ ఎంతమంది బయలుదేరి కొలత వేసుకుంటున్నారు అని నవ్వుతుంటాడు రా ఈశ్వరుడు అన్నారు. నిజం కదండి. పేరెంట్ డీడ్ పేరెంట్ డీడ్ పేరెంట్ డీడ్ ఎంతమందికి మారిందో, ఎవడిది ఆఖరికి? ఇది ఈశ్వరుడిది. ఏమి పిచ్చి, నాదని పిచ్చి, ఆ పిచ్చితోటి పాడు చేసుకోవాలి. కాబట్టి నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమిచ్చాడో దానికి తృప్తి పడు. ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు. కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు, కూర్చుంటున్నావు. నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు. వినలేని వాళ్ళు ఉన్నారు, వింటున్నావు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి. ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు. అది మానేసి ఎప్పుడు ఏదో పోయిందాన్ని తలుచుకుని ఏడవడం కాదు, వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కనుబొమలు ఎగరేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడు. అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైనటువంటి స్థానములు 64,000 శక్తిపీఠములు ఉన్నాయిట. ఈ 64,000 శక్తిపీఠములను దర్శనం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం 3 శక్తిపీఠాలని చూస్తే చాలన్నారు. అప్పుడు మిగిలిన 63,997 పీఠముల యొక్క దర్శనం చేసినా చేయకపోయినా పర్వాలేదు, 3 పీఠములు తప్పకుండా చూడాలి మనుష్య జన్మలో అని. అందులో పంజాబ్ రాష్ట్రంలో ఉండేటటువంటి జలంధర్ అనబడేటటువంటి నగరంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క పీఠాన్ని
జలంధర పీఠము అని పిలుస్తారు. ఆ పీఠంలో ఉండేటటువంటి అమ్మవారి దర్శనం చాలా గొప్ప శక్తివంతమైనటువంటి దర్శనం. కాబట్టి అక్కడ అమ్మవారి దర్శనం